మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో పరిశుభ్రత డ్రైవ్లను నిర్వహించాలని పౌరులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు పాలమూరు జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పరిశుభ్రత డ్రైవ్లో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్. జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపనను దృష్టిలో ఉంచుకుని కాటన్ మిల్ ఆలయాన్ని సందర్శించి అక్కడ నేలను శుభ్రపరచడం చేశారు. ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడుతూ శ్రమదాన్ భగవంతుడు శ్రీరాముని పేరిట భారత ప్రఖ్యాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పిలుపు మేరకు జనవరి 14 నుండి 22 వరకు తీర్థ స్థలాలు మరియు దేవాలయాల వద్ద స్వచ్ఛతా ప్రచారాన్ని చేసుకోవాలని తాను పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థ్ ప్రచారంలో శ్రమదాన్ చేశానని అన్నారు. ఈ గొప్ప ప్రచారానికి సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా జనవరి 22న మన తీర్థయాత్రలను శుభ్రంగా ఉంచడం ద్వారా మరియు రామజ్యోతి వెలిగించడం ద్వారా దీపావళిని జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా 22 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలంతా రామ మందిర సందర్శనకు వెళ్లాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్ ఉందా, దాని ఎదురుగానే ఉంటుంది. దాని పక్కన ఆడ ఎవరిని అడిగినా చెప్తారు. కనుక్కొని పోవాలన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను ఇచ్చిన నెంబర్కి. బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగీర్తయేతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్యానందరాయ సర్వస్వోమోతి రాత్ర ఉత్తమః భవతి సర్వస్యాత్తే సర్వస్య చిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అగ్నే హర్షో ధ్యానోపదేకో హృదయో నివేధి ఘృతం గీత్వా మధుకారగవ్యం విదేవ పుత్రభవ్యక్షాదివం సనంజీవ శరదో వర్ధమానయత్యభినిగమో భవతి హరితం దీర్ఘమాయుర్మరుదయ. నరేంద్ర మోదీ మన ఆదరణీయ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు యావత్ భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలు మరియు దేవాలయాల్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా వారిని శుభ్రపరిచి 22వ తారీఖు మన శ్రీరామచంద్రుని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కొరకు సమాయత్తం కావాలని మన యువత, మన రామభక్తులందరూ కూడా, తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా మీ ఊళ్ళల్లో ఉన్న దేవాలయాల్ని శుభ్రపరిచి 22వ తారీఖు మనం జరుపుకోబోయే రామజ్యోతుల పండుగ దీపావళి ప్రాణప్రతిష్ఠ బాగా ఉత్సాహంగా ఆనందాశ్చర్యాలతో జరుపుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను.